ఒకప్పుడు కిరణ్ అబ్బవరం సినిమాలపై ట్రోలింగ్ ఎక్కువగా ఉండేది. కానీ కా సినిమా తర్వాత అందరికీ అతని మీద ఓ నమ్మకం ఏర్పడింది. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తీసుకొస్తాడనే ఫీలింగ్ ఆడియన్స్లో నెలకొంది. అలాంటి టైంలో దిల్రూబా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్ అబ్బవరం. సిద్ధార్థ్ రెడ్డి అలియాస్ సిద్ధు సారీ థ్యాంక్స్ అనే పదాలకు చాలా విలువ ఇస్తాడు. అయితే సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మ్యాగీ అతని జీవితంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత అంజలి ప్రేమలోకి ఎలా ప్రవేశించింది, వారి ప్రేమ కథలో విలన్ విక్కీ ఎలా సమస్యలు తెచ్చాడు, ఈ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తీసుకుంది అనేదే ఈ సినిమా కథ. సినిమాకి సరైన కథ లేదనే ఫీలింగ్ మొదటి నుంచే వస్తుంది. కథకు మంచి పాయింట్ ఉన్నా దాన్ని ఎంగేజింగ్ గా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఒక ప్రేమ కథను 2.5 గంటల పాటు ఆసక్తికరంగా నడపడం చాలా కష్టం. లవ్ స్టోరీలన్నీ ఒకే ఫార్ములాలో నడుస్తాయి, కానీ దానికి కొత్తదనం అవసరం. ఇక్కడ ఎక్స్ లవ్ స్టోరీ అనే అంశాన్ని ఎలివేట్ చేయాలని చూసినా అసలు ఎమోషన్ పనిచేయలేదు. ఫ్లాష్ బ్యాక్ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. బలమైన ఎమోషన్ లేకపోవడం వల్ల ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో సినిమా పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఓకే, కొత్త హమ్మింగ్ ట్రాక్ ఉంది. రుక్సర్ తిల్లాన్ క్యారెక్టర్ బాగుంటుంది. కొన్ని క్లాసిక్ డైలాగ్స్ గుండెల్ని తాకుతాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నెగిటివ్ పాయింట్స్ వచ్చి రెండో భాగం పూర్తిగా డ్రాగ్ అయింది. ఎమోషనల్ కనెక్షన్ లేదు. పాత ట్రాక్స్ ను రిపీట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. బలమైన కథ లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్. దిల్ రూబా ప్రేమ కథకు సరైన హృదయం లేకుండా నడిచిన సినిమా. మంచి విజువల్స్ ఉన్న బలమైన కథ కొత్తదనం లేకపోవడంతో సినిమాకు నష్టమైంది. కిరణ్ అబ్బవరం మాస్ ఇమేజ్ ట్రాప్ లో పడకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తే బెటర్.